హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో షుడ్, కెన్, కుడ్, సో వీటి మూడింటిని యూస్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో షుడ్ అంటే ఏంటి? చెయ్యాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, చదవాలి, నేర్చుకోవాలి, ఇలా లీ అని సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం షుడ్ అనేది యూస్ చేస్తాము. కెన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము? నేను వెళ్ళగలను, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, నేను చూడగలను, నేను చేయగలను, ఇలా గలను వచ్చేటప్పుడు మనం కెన్ అనేది యూస్ చేస్తాం. కుడ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము? నేను చేయగలిగాను, పాస్ట్లో నేను మాట్లాడగలిగాను, నేను వెళ్ళగలిగాను, నేను చూడగలిగాను, ఇలా పాస్ట్లో చెప్పేటప్పుడు మనం కుడ్ అనేది యూస్ చేస్తాం. సో ఈ మూడింటిని యూస్ చేస్తూ ఈరోజు కొన్ని సెంటెన్సెస్ అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా చూడవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. You cannot speak in English. You cannot speak in English. అతను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాడు. He couldn't speak in English. He couldn't speak in English. మీరు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. You should not learn English. You should not learn English. మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు. You cannot learn English. You cannot learn English. మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారు. You couldn't learn English. You couldn't learn English. నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు? Why shouldn't I learn English? Why shouldn't I learn English? మీరెందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేరు? Why can't you learn English? Why can't you learn English? మీరెందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారు? Why couldn't you learn English? Why couldn't you learn English? మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. You should speak in English. You should speak in English. అతను ఇంగ్లీష్లో మాట్లాడగలడు. He can speak in English. He can speak in English. అతను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాడు. He could speak in English. He could speak in English. నేను ఎప్పుడు వంట చేయాలి? When should I cook? When should I cook? మీరు ఎప్పుడు వంట చేయగలరు? When can you cook? When can you cook? మీరు వంట చేయగలిగారా? Could you cook? Could you cook? మీరు వంట చేయగలరా? Can you cook? Can you cook? మీరు వంట చేయాలి. You should cook. You should cook. మీరు వాళ్ళతో మాట్లాడాలి. You should talk to them. You should talk to them. మీరు వాళ్ళతో మాట్లాడగలరా? Can you talk to them? Can you talk to them? మీరు వాళ్ళతో మాట్లాడగలిగారా? Could you talk to them? Could you talk to them? మీరెందుకు అతనితో మాట్లాడాలి?
వై షుడ్ యూ టాక్ టు హిమ్? వై షుడ్ యూ టాక్ టు హిమ్? నువ్వు అతనితో మాట్లాడగలిగావా? కుడ్ యూ టాక్ టు హిమ్? కుడ్ యూ టాక్ టు హిమ్? మీరు అతనితో మాట్లాడగలరా? కెన్ యూ టాక్ టు హిమ్? కెన్ యూ టాక్ టు హిమ్? మీరు అతనితో ఎందుకు మాట్లాడలేరు? వై కాంట్ యూ టాక్ టు హిమ్? వై కాంట్ యూ టాక్ టు హిమ్? మీరెందుకు అతనితో మాట్లాడాలి? వై షుడ్ యూ టాక్ టు హిమ్? వై షుడ్ యూ టాక్ టు హిమ్? మీరెప్పుడు అతనితో మాట్లాడగలిగారు? వెన్ కుడ్ యూ టాక్ టు హిమ్? వెన్ కుడ్ యూ టాక్ టు హిమ్? మీరెవరితో నేర్చుకోవాలి? విత్ హూమ్ షుడ్ యూ లెర్న్? విత్ హూమ్ షుడ్ యూ లెర్న్? మీరెవరితో నేర్చుకోగలరు? విత్ హూమ్ కెన్ యూ లెర్న్? విత్ హూమ్ కెన్ యూ లెర్న్? మీరు వాళ్ళతో నేర్చుకోగలరా? కెన్ యూ లెర్న్ విత్ దెమ్? కెన్ యూ లెర్న్ విత్ దెమ్? మీరెందుకు అతనితో నేర్చుకోలేకపోయారు? వై కుడెంట్ యూ లెర్న్ విత్ హిమ్? వై కుడెంట్ యూ లెర్న్ విత్ హిమ్? మీరు అతనితో నేర్చుకోకూడదు. యూ షుడ్ నాట్ లెర్న్ విత్ హిమ్. యూ షుడ్ నాట్ లెర్న్ విత్ హిమ్. మీరు ఆమెకు సహాయం చేయాలి. యూ షుడ్ హెల్ప్ హర్. యూ షుడ్ హెల్ప్ హర్. మీరు ఆమెకు సహాయం చేయగలరా? కెన్ యూ హెల్ప్ హర్? కెన్ యూ హెల్ప్ హర్? మీరు ఆమెను సహాయం చేయగలిగారా? కుడ్ యూ హెల్ప్ హర్? కుడ్ యూ హెల్ప్ హర్? మీరు ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. యూ షుడ్ ఫినిష్ దట్ ప్రాజెక్ట్. యూ షుడ్ ఫినిష్ దట్ ప్రాజెక్ట్. మీరు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయగలరా? కెన్ యూ ఫినిష్ దట్ ప్రాజెక్ట్? కెన్ యూ ఫినిష్ దట్ ప్రాజెక్ట్? మీరు ఆ ప్రాజెక్ట్ని ఎలా పూర్తి చేయగలిగారు? హౌ కుడ్ యూ ఫినిష్ దట్ ప్రాజెక్ట్? హౌ కుడ్ యూ ఫినిష్ దట్ ప్రాజెక్ట్? మీరు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి. యూ షుడ్ నో అబౌట్ దట్ ప్రాజెక్ట్. యూ షుడ్ నో అబౌట్ దట్ ప్రాజెక్ట్. మీరు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోగలరా? కెన్ యూ నో అబౌట్ దట్ ప్రాజెక్ట్? కెన్ యూ నో అబౌట్ దట్ ప్రాజెక్ట్? మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఎందుకు తెలుసుకోలేకపోయారు? వై కుడెంట్ యూ నో అబౌట్ దట్ ప్రాజెక్ట్? వై కుడెంట్ యూ నో అబౌట్ దట్ ప్రాజెక్ట్? మీరు డబ్బులు పే చేయాలి. యూ షుడ్ పే మనీ. యూ షుడ్ పే మనీ. మీరు డబ్బులు ఎందుకు పే చేయలేరు? వై కాంట్ యూ పే మనీ? వై కాంట్ యూ పే మనీ? మీరు డబ్బులు పే చేయలేకపోయారా? కుడెంట్ యూ పే మనీ? కుడెంట్ యూ పే మనీ? మీరెందుకు డబ్బులు పే చేయాలి? వై షుడ్ యూ పే మనీ? వై షుడ్ యూ పే మనీ? మీరు డబ్బులు ఎలా పే చేయగలరు? హౌ కెన్ యూ పే మనీ? హౌ కెన్ యూ పే మనీ? మీరు డబ్బులు పే చేయలేకపోయారా? కుడెంట్ యూ పే మనీ? కుడెంట్ యూ పే మనీ? సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్.
సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.